Hello all, welcome back to our channel. So students, in this video we will discuss leadership and management skills explanation video so that it will be useful to you all. Okay students, so without getting late, let's get into the video and don't skip the video and watch till the end. Okay, leadership skills and management skills. So students, in this first important question is what is leadership and explain the importance of leadership. So what is meant by leadership means leadership is a process by which an executive can direct, guide and influence the behavior and work of others towards accomplishment of specific goals in a given situation. Leadership is the ability of a manager to induce the subordinate to work with confidence and zeal. Leadership is nothing but making others to listen your words, making the others to work by your commands. Okay, మీరు లీడర్ అయ్యి ఉంటే లీడర్షిప్ క్వాలిటీ ఏంది, వేరే వాళ్ళని వర్క్ చేసే విధంగా మీ యొక్క ఎబిలిటీ అనేది ఉండాలి అండ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ లీడర్షిప్ థింగ్స్లో కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ వాట్ ఈస్ మీన్ బై లీడర్ అంటే he is the person or she is the person who influence the behavior of others. అవునా, ఇప్పుడు లీడర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే రిమైనింగ్ ప్రజలందరూ అది వాడతారు కదా. ఎగ్జాక్ట్లీ పాలిటిక్స్లో ఎలా అయితేయో సేమ్ అదొక లీడర్షిప్ క్వాలిటీ. వాట్ ఎవర్ ద డెసిషన్ టేకెన్ బై ద లీడర్ దట్ షుడ్ బీ ఫాలోడ్ విత్ ఫుల్ ఆఫ్ రెస్పెక్ట్ బై ద సబార్డినేట్స్. ఓకే, it is also defined as the capacity to influence a grow towards the realization of a goal. Leaders are required to develop future visions and to motivate the organization members to want to achieve the visions. So ఇక్కడ ఏమంటున్నాడు, ఫ్యూచర్లో జరిగే ఫ్యూచర్ విజన్ని ఇంక్రీజ్ చేయడానికి అండ్ మోటివేట్ చేయడానికి లీడర్షిప్ అనేది కీ రోల్ అనేది పోషిస్తుంది అని చెప్తున్నాడు. ఇంకొకటి, అకార్డింగ్ టు ది కెయిత్ డావిస్, leadership is the ability to persuade others to seek defined objectives enthusiastically. It is the human factor which binds a group together and motivates its together towards goals. సో ఈ డెఫినేషన్ పెట్టుకోండి, లేకపోతే లేదు ఈ డెఫినేషన్. అండ్ నెక్స్ట్ యూ విల్ హ్యావ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్. వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ యూ ఆర్ హ్యావింగ్? ఫస్ట్ వన్ ఈజ్ ఇనిషియేట్స్ యాక్షన్. ఓకే, సో లీడర్షిప్ అనేది లీడర్ అనేవాడు వేరే వాళ్ళని వర్క్ చేసే విధంగా ఉంటుంది. లీడర్ ఈజ్ అ పర్సన్ హూ స్టార్ట్స్ ద వర్క్ by communicating the policies and plans to the subordinates from where the work actually starts. లీడర్ అనేటోడు ఒక పని చేయమని చెప్తేనే కదా సబార్డినేట్స్ అనే వాళ్ళు చేస్తారు. అవునా, ఇప్పుడు ఒక టీచర్ ఒక క్లాస్లో హోంవర్క్ ఇస్తేనే కదా రిమైనింగ్ స్టూడెంట్స్ దే విల్ స్టార్ట్ ద హోంవర్క్. So she is the leader, he is the leader where he initiates the action. First they will start the action and remaining others will follow that thing anamata. Next, motivation. Of course a leader can motivate you. Okay, so if whoever the person here, they will motivate. A leader can motivate the subordinates. అవునా, ఇప్పుడు మనం మోటివేట్స్ ఇస్తున్న వాళ్ళు, ఇప్పుడు ఒక టీమ్ లీడర్ ఉందని అనుకోండి, వాట్ దే షుడ్ డూ, దే షుడ్ మోటివేట్ ద సబార్డినేట్స్, దే షుడ్ మోటివేట్ ద ఎంప్లాయీస్ విత్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. లీడర్కి కాన్ఫిడెన్స్ లేనప్పుడు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి ఏముంటుంది? సో ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్ ఈస్ నథింగ్ బట్ మోటివేషన్ అండ్ ప్రొవైడింగ్ గైడెన్స్. థర్డ్ వన్. ఓకే, సో అఫ్ కోర్స్ ఎ లీడర్ షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను అనే దాన్ని నాకు ఈ లీడర్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ తెలుసు కాబట్టే కదా మీ అందరికీ చెప్తున్నాను. ఐఎమ్ గివింగ్ గైడెన్స్ టు ఆల్. ఇఫ్ ఐ ఆమ్ నాట్ ఓన్లీ పర్ఫెక్ట్ టు ది సబ్జెక్ట్, వాట్ ద హెల్ ఐ విల్ గివ్ టు యూ ఆల్? ఇఫ్ లీడరే కరెక్ట్గా లేనప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ కింద పనిచేసేటోళ్ళు కానివ్వండి, అక్కడ ఉన్న మొత్తం వాతావరణం కానివ్వండి ఎలా కరెక్ట్గా ఉంటుంది? సో లీడర్ షుడ్ గివ్ ద guidance to the subordinates. Okay students, and next one is creating confidence. Of course they will give confidence. అవునా, ఒక లీడర్ ఉంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, కానీ వాళ్ళ ముంగట్నే అమ్మో మనకి రాదు చేయదు అని అంటే దే విల్ ఆల్సో లూజ్ దర్ ఒపీనియన్స్ అండ్ కాన్ఫిడెన్స్, రైట్? లీడర్స్ విల్ గివ్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బిల్డింగ్ మోరలీ. బిల్డింగ్ మోరలీ ఈజ్ నథింగ్ బట్ employees towards their work and getting them to confidence in winning their trust.
A leader can be morally boosted by achieving full cooperation so that they can perform with the best of their abilities so as their work to achieve goals. Building morally అని అంటే ఏంటంటే లీడర్ అనేటోళ్ళు ఎట్లయినా అచీవ్ చేసిన విధంగా అంటే సబార్డినేట్ షుడ్ బీ టేకెన్ ఫ్రీలీ టు కమ్యూనికేట్ విత్ ద లీడర్స్. అవునా, అంతా మీరు ఎఫర్ట్స్ అనేది అంత కోఆర్డినేషన్ అనేది నీకు నీ ఎంప్లాయీకి ఉండాలి. ఒక లీడర్కి ఒక సబార్డినేట్స్కి అనేది ఉండాలి. అవునా, తప్పు చేసినా తన ముంగట ఒప్పుకునే విధంగా ఉండాలి, అంతా చెప్పుకునే విధంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ బిల్డ్స్ వర్క్ ఎన్వైర్న్మెంట్. అవునా, వర్క్ ఎన్వైర్న్మెంట్ విల్ గివ్ అ స్మూత్ వే. ఒకవేళ లీడరే మంచిగా లేనప్పుడు ఆ వర్క్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అవునా, అండ్ నెక్స్ట్ వన్ కోఆర్డినేషన్. And as coordination suggests, the leader and subordinate should have a coordination. Okay, whatever the interest ఒక లీడర్ తీసుకుంటున్నారో ఆ డెసిషన్ అని అంటే అది సబార్డినేట్స్కి నచ్చాలి. ఒక సబార్డినేట్ ఒక డెసిషన్ తీసుకుంటే అది లీడర్కి కూడా నచ్చాలి. దట్ ఈస్ కాల్డ్ కోఆర్డినేషన్. ఓకే, అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ ఎ లీడర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్. లీడర్స్ ఎవరైనా అవ్వచ్చు కానీ గుడ్ క్వాలిటీస్ ఏముండాలి ఒక లీడర్లో అనేది ఇంపార్టెంట్. ఏ లీడర్ ఈజ్ సమ్వన్ హూ కెన్ సీ థింగ్స్ క్యాన్ బీ ఇంప్రూవ్డ్ అండ్ హూ ర్యాలీస్ పీపుల్ టు మూవ్ టువర్డ్స్ ద బెటర్ విజన్. లీడర్ అనేటోడు ఒక పనిని ఎంత మంచిగా చేయాలి అని ఒక ఇంటెన్షన్తో చూస్తారు. ఒక పనిని అందరూ ఒకేలాగా చేయొచ్చు, ఒక లీడర్ మాత్రమే దాన్ని పర్ఫెక్ట్గా చేస్తారు. అండ్ పీపుల్స్ని అంటే ఎవరైతే వర్క్ చేస్తున్న పీపుల్ ఉన్నారో వాళ్ళని ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేయడానికే చూస్తారు. దట్ ఈస్ కాల్డ్ లీడర్స్. ఓకే, లీడర్ కెన్ వర్క్ టువర్డ్ మేకింగ్ దర్ విజన్ అ రియాలిటీ వైల్ పుట్టింగ్ పీపుల్ ఫస్ట్. లీడర్ అనేటోడు ఎప్పుడు మన సబార్డినేట్స్ని ముంగట ప్రోత్సహిస్తూ అంటే ముంగట వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండేటోళ్ళే లీడర్ అని అంటున్నాడు ఇక్కడ. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్ మీన్స్ ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ అపియరెన్స్. ఒక లీడర్ ఉంటున్నాడంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, సో పొట్టిగా లావు పొట్టేసుకొని ఎట్లాంటివి చేయి ఎట్లుండి ఉంటే లీడర్ అనేటోనికి అంత అపియరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు గమనిస్తే చాలామంది లీడర్స్ ఎలా ఉంటారు, పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటారు, మంచిగా ఉంటారు. సో అదొక గుడ్ క్వాలిటీ అనమాట. సెకండ్ వన్ ఈజ్ విజన్ అండ్ ఫోర్సైట్. ఓకేనా, విజన్ అండ్ ఫోర్సైట్ అంటే కంటి చూపు అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే ఒకవేళ ఒక పర్సన్తో మాట్లాడుతుంటే మన ఐ కాంటాక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో విజువలైజేషన్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు అంటే ఐ కాంటాక్ట్ లేకుండా ఏదో మొహమాటంగా మాట్లాడితే మనది ఒక లీడర్ క్వాలిటీ కాదు. లీడర్ అనేటువంటి పర్ఫెక్ట్గా మాట్లాడాలి. ఓకే, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇంటెలిజెన్స్. అ లీడర్ షుడ్ హ్యావ్ ఇంటెలిజెన్స్. అందరికన్నా వాడికి కొంచెం ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా లేకపోతే వాళ్ళ లీడర్ అనేటోళ్ళు అన్నాడు. ఒక కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు ఒక లీడర్ కమ్యూనికేట్ చేసినప్పుడు 10 మంది ఉంటే 10 మందిని దాన్ని ఎంకరేజ్మెంట్ ఒక ఎఫెక్టివ్గా వినాలన్నమాట. క్లియర్గా ఉండాలి, ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ అలా ఉండాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్. ఓకే, సో ఆబ్జెక్టివ్ ఈజ్ నథింగ్ బట్ దే షుడ్ బీ ఫ్రీ ఫ్రమ్ బయాస్. అంటే ఒకళ్ళని మంచిగా చూసుకుంటూ ఇంకొకళ్ళని చెడ్డగా చూసుకుంటూ ఒకళ్ళు వర్క్ చేయకపోయినా ఎంకరేజ్ చేస్తూ ఒకళ్ళు వర్క్ చేసినా ఎంకరేజ్ చేయకపోవడం ఇట్లాంటివి ఉండొద్దు. హీ షుడ్ బీ ఈక్వల్ టు ఎవ్రీబడి అనమాట. నెక్స్ట్ వన్ నాలెడ్జ్ ఆఫ్ వర్క్. ఒక వర్క్కి ఎంత నాలెడ్జ్ ఉండాలో అది లీడర్కి ఉండాలి. రైట్, నెక్స్ట్ వన్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎ లీడర్ షుడ్ హ్యావ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. రైట్, వితౌట్ రెస్పాన్సిబిలిటీ వీ కాంట్ టెల్ దెమ్ హ్యాస్ అ లీడర్. ఉండాలి కదా రెస్పాన్సిబిలిటీ. సో అదొక లీడర్ యొక్క ఇంపార్టెంట్ క్వాలిటీ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఎయిత్ వన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ విల్ పవర్. అ లీడర్ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఒక మనిషి నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ నైన్త్ వన్ వచ్చేసి హ్యూమనిస్ట్. హ్యూమనిస్ట్ ఈజ్ నథింగ్ బట్ హీ షుడ్ బీ హ్యూమటేరియన్ టు ఎవ్రీబడి అనమాట. అంటే లైక్ మనిషి రాయిలా కాకుండా మంచిగా పద్ధతిగా అందరితో నవ్వుతూ మంచిగా ఉండాలన్నమాట. ఏ సిచ్యువేషన్లో ఎలా తీసుకోవాలనేటప్పుడు ఉండాలి. అండ్ 10th వన్ ఈజ్ ఎంపతి. Empathy is nothing but stepping into the shoes of others. Okay, this is very important because fair judgment and objective comes only then. A leader should understand the problems and complaints of employees and they should have also a complete view of needs and aspiration to the
ఎంప్లాయీస్. సో ఎంపతి ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్కి ఎలాంటి కష్టం వచ్చినా కూడా లీడర్ ముందుగానే గ్రహించి వాళ్ళకి తగిన జాగ్రత్తలు, తగిన థింగ్స్ అనేది చేయాలి. ఇట్స్ నథింగ్ బట్ ఎంపతి, right? And the third important question is, students, differences between leadership and management. In management you will have planning, organizing, staffing, directing and controlling. This you have already learned in your BOM subject, right? So planning should have planning, organizing, staffing, directing and controlling undali. But leaders ki em undali? Inta mundu manam a leader should be class, welfare, society, than communication skills manchiga undali. So this question you can write it by your own. Okay, so this is the thing. And the next important question is, write about 5 great leaders nunchi oka 5 gurinchi rayamani chepparu. So you can take it any of the names. First one is Mahatma Gandhi, as you all know, and next one is Martin Luther King. He is also a great person who is the leader of African American civil rights movement. Whether some of the students teluso teladu gaani he is a great leader anamata. You can write it by her thing. And next one is Mother Teresa and Abraham Lincoln and Nelson Mandela. I hope everybody should know about him. He is a great person from South Africa, and he is the first black president of South Africa. ఓకే, సో నెల్సన్ మండేలా గురించి మీరు రాస్తే ఇంకా మంచిది. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, అబ్రహం లింకన్, మదర్ టెరిసా. యూ కెన్ రైట్ ఇట్ బై ద లీడర్షిప్. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఏం చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది లీడర్షిప్ స్టైల్స్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఈచ్ స్టైల్. వాట్ ఆర్ మీన్ బై లీడర్షిప్ స్టైల్స్ మీన్స్ దిస్ ఇస్ ఆల్సో సేమ్ థింగ్ మీరు ఓన్గా రాసి వచ్చామా. సో ఒక లీడర్కి ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి, ఇట్లాంటి ఏదైనా ఉంటుంది. వాట్ ఎవర్ ద థింగ్, జస్ట్ సైడ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ రిమైనింగ్ మ్యాటర్ ఈజ్ ఓన్. దిస్ PDF ఈజ్ ఆల్రెడీ ఐ హ్యావ్ అప్లోడెడ్ బై ఇన్ టెలిగ్రామ్ గ్రూప్. యూ కెన్ చెక్ అవుట్ దిస్. ఓకే, అండ్ traditional leadership, wait 1 minute. Next question is, importance leadership skills in organizing and managing a team. Next one, explain the important leader skills in organizing and managing a team. ఒక టీమ్ని మేనేజ్ చేయాలంటే లీడర్షిప్ స్కిల్స్ అనేది ఎలా ఉండాలని చెప్తున్నారు. ఒక మేనేజింగ్ టీమ్ చేయాలని అంటే గైడెన్స్ ఉండాలి టీమ్ లీడర్కి. ఒక టీమ్కి గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, లీడర్షిప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అవునా, ఇప్పుడు సేమ్ థింగ్ ఏంటంటే ఒక టీచర్ ఒక స్టూడెంట్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. టీచర్ గైడెన్స్ లేకుండా, టీచర్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, టీచర్ యొక్క టిప్స్ లేకుండా ఆ స్టూడెంట్ కెన్ నాట్ డూ ద అవుట్పుట్ దట్ మచ్. ఓకే, సో టీచర్ ప్లేస్లో వెళ్ళని అనుకోండి మీరు. సో అట్లా సో ఎఫిషియంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఒక టీమ్ లీడర్కి అనేది ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ లీడర్కి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, డెలిగేటింగ్ టాస్క్ను కూడా వాడు ఈజీగా చేస్తారు, మీడియేటర్ లాగా వర్క్ చేస్తారు. అండ్ రివార్డ్స్ ఆఫ్ అచీవ్మెంట్ అండ్ రెస్పెక్ట్స్ టీమ్ మెంబర్స్, టీమ్ మెంబర్స్ని రెస్పెక్ట్ చేయడం కానివ్వండి, పాజిటివ్ యాటిట్యూడ్ కానివ్వండి. అండ్ డిసీజివ్ ఈజ్ నథింగ్ బట్ ప్రిసైజ్ డెసిషన్స్, అంటే మంచి డెసిషన్స్, కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే క్వాలిటీ అనేది లీడర్స్కి ఉంటుంది. అండ్ 9th క్వశ్చన్ ఈజ్, వాట్ డూ యూ మీన్ బై రిక్రూట్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్కిల్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఒక పర్సన్ని మనం హైర్ చేసుకుంటున్నామని అంటే వాట్ ఆర్ ద స్కిల్స్ వీ విల్ నీడ్ టు డూ. ఓకే, రిక్రూట్మెంట్ అంటే ఏంటి, ఎవరైతే అప్లై చేస్తున్నారో జాబ్స్కి వాళ్ళని మనం హైర్ చేసుకోవడం. దానికి స్కిల్స్ ఏమి ఉండాలంటే యాక్టివ్ రీజనింగ్ ఉండాలి. మనం ఒక మనం ఇంటర్వ్యూకి వెళ్తుంటే అక్కడ ఇంటర్వ్యూవర్ ఏం చేస్తారు, మనని మాట్లాడమని చెప్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ హౌ ఫార్ కమ్యూనికేషన్ ఈజ్ అని తెలుసుకోనికే. అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది మళ్ళీ. అవునా, టీమ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, మల్టీ టాస్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఆర్గనైజింగ్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ ఎస్పెషలీ టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. విజన్, వాట్ ఈజ్ యువర్ గోల్స్, ఫ్యూచర్ గోల్స్ అనేది ఏదో తెలిసి ఉండాలి. రిసైలెన్స్ అంటే ఏంటంటే ఆ క్యాండిడేట్ ఫిల్లింగ్ దట్ రోల్. ఒక క్యాండిడేట్కి మనం జాబ్ ఇస్తున్నామంటే ఆ జాబ్కి ఈజ్ దట్ కరెక్ట్ పర్సన్ ఆర్ నాట్, వీ నీడ్ టు నో అబౌట్ దట్. ఓకే, అండ్ అడాప్టబిలిటీ అండ్ మీన్స్ ఎవ్రీ ఎన్వైర్మెంట్,
if I'm giving any work, you should be able to do work. You should be adapt that work, okay? And reliability is nothing but correct to work. And confidence is one of the main thing. Marketing ability is also main thing, okay? Data fluency is very much important in that, okay? And the last one is explain employee retention and retention strategies, okay? So this is not that much important, so whatever the tips and side points I have explained in this video, that will be enough, okay? So this is another PDF. Here you are having one of the most important question, that is leaders are born or made, explain with suitable expenses. So here they are asking some situation. You need to know about this situation, whether leaders are born or made. Okay, leaders by birth tone pudtara ledante puttinanka martara. Okay, so here we can say, according to me, what I can say is leaders are made, not born. అవునా, ఆ సిచ్యువేషన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, కానీ ఒక సిచ్యువేషన్ని బట్టి దాన్ని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్, ఓకే? అండ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్, దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, విచ్ ఎవర్ ఐ హ్యావ్ డిస్కస్ జస్ట్ నౌ. అండ్ బేసిక్ మేనేజీరియల్ స్కిల్స్. Basic managerial is nothing but communication, leadership, decision making, problem solving, time management, adaptability. Just now we have discussed, no, same points. You will have these points only, no need to worry about that. Same points, tippi away points rayandi. Got it? And here third one is self management skills. టు ప్రూవ్ ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి, ఒక మంచి లైఫ్ని అవుట్డోర్ చేయాలని అంటే వాట్ ఆర్ ద టిప్స్? డైలీ గోల్ సెట్టింగ్ ఉండాలి, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, ఆర్గనైజేషన్ మంచిగా ఉండాలి, నీకంటూ నువ్వు ఒకటి తీసుకోవాలి, సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో దిస్ ఇస్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట, ఓకేనా? Next one, entrepreneurship. Okay, entrepreneurship for 4 marks is important. And types and classification of entrepreneur. Okay, so this is not that much important, okay? And ante ma ivi neerchukunte saripotundi, okay? So these 2 PDFs I have already uploaded in Telegram group. Just check out in our Telegram group, okay? So this is all about the video. I hope that you have got clarity about this subject. I hope that this video is useful to you all, okay? So if you like this video, then do like, share, comment and subscribe to our channel, and share with all your friends and groups, as everybody is requested for this video. So I have done this video. I hope this video will be useful to you everyone. If you feel that this channel is worthy, then do like, share, comment and subscribe to our channel, and share with all your friends, okay? So they will also get benefited by watching this video. And do comment me in the comment section how you felt about the explanation, okay? And remaining subjects videos also available in our channel. Just check out in our channel, and Telegram group link is given in the description box, okay students? See you all in next video. Bye bye students, all the very best.